అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నా వెనుకకు పొమ్ము. యేసు ప్రభువేంటి సాతానా అని అంటున్నాడు? పేతురు, నువ్వు నాకు అబ్జెక్షన్ పెట్టకు, నేను వెళ్ళాలి అని అనొచ్చు కదా. సాతానా అని ఎందుకంటున్నాడు అంటే, పేతురులో ఆ టైంలో దూరి ఈ మరణానికి దూరం చేసి ప్రజలందరికీ రావాల్సిన రక్షణని తీసుకుని రాకుండా వేసిన స్కెచ్ ఎవరిదన్నమాట? సాతానుది. అంటే సాతాను యొక్క తంత్రం ఇది. ఇప్పుడు ఈ సాతాను ఎవరిని ప్రేరేపించింది? ఇక్కడ పేతురు గారిని ప్రేరేపించింది. మనకిష్టమైన వారిలోనే ఉంటాడు. మనం ఎవరినైతే బాగా మెచ్చుకుంటామో వారి దగ్గరే ఉంటాడు. మనం ఎవరినైతే అధికంగా ప్రేమించి వీరి మాట నమ్మొచ్చు అని వారి మాటను బట్టి ముందుకు వెళతామో వారిలో నుండే మనల్ని పడగొట్టాలన్న ఆలోచన ఎవరిది? సాతానుది. ఇది ఒక తంత్రం. కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కరిని నమ్మకూడదు. అత్యంత ప్రియమైన వాళ్ళు, దగ్గరైన వాళ్ళు అనుకునే వారి మాటలు కూడా మనం వినవలసిన అవసరం లేదు. ఒకవేళ వినవలసిన అవసరతే ఉంటే యేసు ప్రభు ఎందుకు సాతానుని పేతురుని అనాలి? ఏ బలాన్ని నమ్మకమైన మంచిదాసుడా, నన్ను ఎంతగా ప్రేమించున్నావో ఇందు మూలంగా నాకు అర్థమవుతున్నది, అయినా సరే నేను తప్పటం లేదు, వెళ్ళవలసి వచ్చాను అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఆ మాటను బట్టి మనకి ఏమర్థం అవుతుందో తెలుసా? మనకు కూడా అర్థం చేయించాలనుకుంటున్నాడు యేసు ప్రభు. ఏంటది? ఇష్టమైన వారిలో నుంచే సాతాను వస్తాడు.